హలో, గుడ్ ఈవినింగ్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము అని చెప్పేసి. సో దానికి సంబంధించిన డెకార్ అండ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మీకు డెకార్ చూపిస్తున్నాను. యాక్చువల్గా మీరు నా ఇండియా అన్బాక్సింగ్ వీడియో చూసినట్లయితే అప్పుడే తెప్పించుకున్నాను అనమాట నేను ఈ డెకరేషన్ కిట్. ఇది రూటెడ్ ఇండియన్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది శ్రీనాథ్జీ కట్అవుట్ అనమాట. యాక్చువల్గా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నామాల్ది ఒక డెకరేషను అండ్ శ్రీనాథ్జీది ఆ రెండింటికి ఏదన్నా సిమిలర్గా ఉండే చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఫైనల్గా నాకు ఈ కిట్ దొరికిందనమాట వాళ్ళ పేజ్లో. సో ఈజీగా ఉంటుంది ఇన్స్టాల్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను. వాళ్ళు పిన్స్ అన్నీ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఒక 10-15 మినిట్స్ పట్టింది అంతే. కాకపోతే మీరు చూసారా, నేను ప్యాకేజ్లో తెప్పించుకోవడం వలన ఆ బ్యాక్ డ్రాప్ బాగా నలిగిపోయింది. ఈ బ్యాక్ డ్రాప్ అని కాదండి, మనం ఏదైనా కానీ షిప్పింగ్లో వేయించుకుంటే ఆటోమేటిక్గా నలిగిపోతుంది కదా. సో ఏ బ్యాక్ డ్రాప్ అయినా ఇన్స్టాల్ చేసిన తర్వాత లేకపోతే ఇన్స్టాల్ చేసే ముందు ఐరన్ చేయడం అయితే కంపల్సరీ. అప్పుడే దాని లుక్ కంప్లీట్గా ఎన్హాన్స్ అవుతుంది. ఒకవేళ కనుక మనం అలానే నలిగింది పెట్టేసామనుకోండి, ఫొటోస్లో అలానే ఉంటుంది, చూసిన వాళ్ళకు కూడా అంత మంచిగా అనిపించదు అనమాట. సో ఎప్పుడైనా ఏదైనా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు లేకపోతే చేసిన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఐరన్ చేయండి. నేనైతే ఈ స్టీమ్ ఐరన్ ఉంది నా దగ్గర, అది యూస్ చేసి ఐరన్ చేస్తున్నాను. యాక్చువల్గా వాళ్ళ పేజ్లో ఉన్న కిట్ ఉన్నట్లుగా నేను తీసుకోలేదు, ఎందుకంటే దాంట్లో కొంచెం ఆవు కట్అవుట్స్ అవన్నీ వచ్చినాయి. సో ఏంటంటే కొంచెం హౌస్ వార్మింగ్ డెకార్ లాగా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నేను కొన్ని ఐటమ్స్ తీసేసి ఇలా నేను ఓన్గా కస్టమైజ్ చేసుకున్నాను. మీరు కనుక ఈ పిక్చర్ షేర్ చేస్తే వాళ్ళకి మీకు సిమిలర్ డెకరేషన్ కావాలంటే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది. అన్నీ కూడా ఈజీగా ఇన్స్టాల్ చేసుకునేలాగా అలా థ్రెడ్స్తోని హుక్కులతోని అలానే పిన్స్ కూడా అన్నీ మంచిగా ప్రొవైడ్ చేసేసారు. యాక్చువల్గా ఇదేంటంటే రాడ్కి పెట్టచ్చు, మామూలుగా డెకరేషన్ రాడ్ ఉంటుంది కదా దానికి పెట్టచ్చు. బట్ నాకు పర్సనల్లీ వాల్కి ఉంటే నచ్చుతుంది, అందుకని చెప్పేసి నేను పుష్ పిన్ పెట్టేసి వాల్కి పెట్టేసుకున్నాను. అండ్ ఆ రాడ్ కూడా లేదులేండి నా దగ్గర, అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా వాల్కి పెట్టేశాను. ఒక 3 పుష్ పిన్స్ పెట్టాను అంతే. వెయిట్లెస్గానే ఉంది, ఈజీగానే ఆగింది పుష్ పిన్స్ తోటి. అండ్ అన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెటీరియల్ యూస్ చేశారనమాట, ప్లాస్టిక్ కానీ అలాంటివి ఏమీ లేదు. సో క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. వీళ్ళ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అన్ని ఈవెంట్స్కి సంబంధించిన థీమ్స్ రకరకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కిట్స్ అయితే మంచిగా కొనుక్కొని మనం జస్ట్ అలా సింపుల్గా ఇన్స్టాల్ చేసేసుకోవడమే. సో ఓవరాల్ డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్డ్రాప్ డెకర్ అయిపోయిన తర్వాత ఎంట్రీవే డెకార్ చేసుకుంటున్నాము. దానికి వచ్చేసి నేను స్ప్రింగ్ రాడ్స్ తీసుకున్నాను. ఈ స్ప్రింగ్ రాడ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ డెకార్ వీడియోస్లో చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను. ఇది వచ్చేసి వాల్మార్ట్లో దొరుకుతుంది అనమాట. అంటే రాడ్ లాగే ఉంటుంది, కాకపోతే స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. 2 వాల్స్ మధ్యలో పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ రాడ్స్కి ఫ్లవర్ స్ట్రింగ్స్ హ్యాంగ్ చేసి ఎంట్రీవేలో అయితే డెకార్ చేశాము. ఎంట్రీవేలో ఏదైనా కొత్తగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అత్తయ్య అయితే ఈ ఐడియా ఇచ్చారు. ఒక సైడ్ ఏమో ఫ్లవర్స్ రైట్కి పెట్టమని, ఇంకో సైడ్ ఏమో లెఫ్ట్కి పెట్టమని. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు నేను వీడియోలో ఆల్రెడీ చూసారు, మేము బాబాది ఫ్రేమ్ ఒకటి పెట్టుకున్నాము. ఎంట్రీవేలో ఏంటంటే రాగానే మంచిగా ఉండాలి కదా, అందుకే ఎంట్రీవే కూడా మంచిగా డెకార్ చేసుకున్నాము. అది ఆ రోజు నైట్ వ్లాగ్ అయితే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్. ఫ్రెష్గా స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ మంచిగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ దేవుడిది అంతా కూడా అరేంజ్ చేస్తున్నాను. ఈసారి వచ్చేసి మా టీ టేబుల్ని పెడుతున్నాం అనమాట దేవుని పెట్టడానికి. ఎందుకంటే అది ప్రాపర్ హైట్ అండ్ ప్రాపర్ విడ్త్ ఉంటుంది, వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దాని మీద పడతాయి అని చెప్పేసి అదైతే యూస్ చేస్తున్నాము. ఆ టీ టేబుల్ మీద అయితే నాది నేవీ బ్లూ కలర్ శారీ ఒకటి వేసి మంచిగా గిఫ్ట్ ర్యాప్ లాగా చేస్తున్నాము. యాక్చువల్గా ఎవ్రీ టైమ్ బ్యాక్ డ్రాప్కి సెట్ అయ్యే కలర్ శారీ వేసుకుంటాను అనమాట నేను ఆ టేబుల్ పైన. అండ్ కింద వచ్చేసి గ్రాస్ మ్యాట్ యూస్ చేస్తున్నాము అన్ని ఐటమ్స్ దాని మీద పెట్టుకోవడానికి. ఎప్పుడు కూడా బ్యాక్ డ్రాప్ ఒక్కటి చేస్తే సరిపోదండి, కింద ఏదైనా మ్యాట్ వేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే డెకరేషన్ మొత్తానికి ఒక మంచి లుక్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మేము తాంబూలం అరేంజ్ చేయడానికి ఫ్రూట్స్, బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ ప్యాకెట్స్ అవన్నీ కావాలి కదా, అవన్నీ కూడా ఆ మ్యాట్ మీద అరేంజ్ చేసుకొని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, రిటర్న్ గిఫ్ట్స్కి ఆలోచిస్తే ఒక మంచి థాట్ వచ్చింది. సో ఈ వీడియోలోనే నేను మీతో షేర్ చేస్తాను రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్యాక్ చేస్తున్నాము ఏంటి అన్నది. అండ్ యాక్చువల్గా ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, సితారా ఫుడ్స్ నుంచి నేను స్వీట్ బాక్సెస్ ఆర్డర్ చేశాను. అవి కూడా యాక్చువల్గా ప్యాక్ చేయాలని ప్లాన్ ఉండింది, బట్ లాస్ట్కి కొంచెం చేంజెస్ వచ్చినాయి. అవి మీరు నెక్స్ట్ క్లిప్స్లో అయితే చూస్తారు.
అండ్ ఈసారి వచ్చేసి నేను రిటర్న్ గిఫ్ట్ అదంతా కూడా ప్యాక్ చేయడానికి ఇలా గోల్డెన్ కలర్ బాస్కెట్స్ తీసుకున్నాను. వీటిని డాలర్ ట్రీ నుంచి తీసుకున్నాను. లాస్ట్ టైం నేను కేన్ బాస్కెట్స్ యూస్ చేశాను కదా రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి. మీలో చాలా మందికి ఆ ఐడియా నచ్చింది. నాకు ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈసారి అయితే నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలాంటి గోల్డెన్ వైడ్ బాస్కెట్స్ డాలర్ ట్రీ నుంచి తీసుకున్నాను. ఇవి యాక్చువల్గా రెక్టాంగిల్ షేప్లో కూడా ఉన్నాయి, రౌండ్ షేప్లో కూడా ఉన్నాయి. నాకు పర్సనలీ రౌండ్ షేప్ నచ్చింది, అందుకని చెప్పేసి ఈ రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను నేను. మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉండి తాంబూలం ఇవ్వాలన్నా, రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా ప్యాక్ చేయాలన్నా, లేదంటే సీమంతమో ఇలాంటి వాటికి దేనికైనా కూడా ఈ బాస్కెట్స్లో ఫ్రూట్స్ పెట్టి డెకరేట్ చేయడానికి, తాంబూలం ఇవ్వడానికి అయితే చాలా చాలా బాగుంటాయి. కావాలంటే రెక్టాంగిల్ కూడా ట్రై చేయొచ్చు. డాలర్ ట్రీకి వెళ్ళైతే మీరు ఒకసారి చూడండి. నేనైతే ప్రస్తుతాను తాంబూలం ఇవ్వడానికైతే అంతా రెడీ చేస్తున్నాను. తాంబూలంలో ఏముందండి, యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదా, బ్లౌజ్ పీసెస్, పసుపు కుంకుమ, ఫ్రూట్ ఏదన్నా, బ్యాంగిల్స్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం హోల్స్ అవి పెద్దగా ఉన్నాయి దానికి. దానిలోంచి ఏమన్నా బ్యాంగిల్స్ అలాంటివి పడిపోయే అవకాశం ఉంటుంది. సో దీనిపైన ఇంకొక ప్యాకింగ్ కూడా చేశాను నేను. యాక్చువల్గా అవి పడిపోతే నేను ప్యాకింగ్ చేయలేదు. ఫస్టే నాకు థాట్ ఉందన్నమాట, దీనికి ఇంకా ఏదైనా లుక్ని ఇంకా ఎన్హాన్స్ చేసేలాగా పైన ఏదైనా ప్యాక్ చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే నాకు ఇంకొక థాట్ వచ్చింది. సో కమింగ్ క్లిప్స్లో మీరు ఇంకా ఎలా ప్యాక్ చేశాను, దీన్ని ఇంకా ఎన్హాన్స్ ఎలా చేశాను ఏంటన్నది అయితే మీరు చూడొచ్చు. సో బాస్కెట్లో పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అయితే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, నేను వాల్మార్ట్లో యాడ్స్ కింద ఫ్యాబ్రిక్ కట్ చేయించుకున్నాను అని చెప్పేసి. అదైతే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి అయితే నేను కట్ చేయించాను. నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, దీని అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఆ పర్పుల్ కలర్ది ఉంది కదా, అది ఒక 2 యాడ్స్ తీసుకొని వచ్చి నేను ఇంట్లో ట్రై చేశాను అనమాట. నేను అనుకున్న అవుట్పుట్ వస్తుందా లేదా అని చెప్పేసి. ఫైనల్గా వస్తుంది అని డిసైడ్ అయిన తర్వాత రిమైనింగ్ 2 కలర్స్ కూడా తీసుకున్నాను. నేను ఒక రెక్టాంగిల్ షేప్లో ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే ప్రాపర్గా సైజు కొంచెం చూసుకున్నాను అనమాట ముందే. ఒక బాస్కెట్కి ప్యాక్ చేయడానికి ఎంత ఫ్యాబ్రిక్ కావాలి ఏంటి అన్నది చూసుకొని దాన్ని బట్టి అయితే కట్ చేసుకున్నాను. ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ సింపుల్గా ఏం లేదండి, ఆ ఫ్యాబ్రిక్ని నేలపైన పరిచి ఆ బాస్కెట్ని తీసుకొని వచ్చి ఎగ్జాక్ట్గా మధ్యలో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఎడ్జెస్ అన్నీ తీసుకొని వచ్చి పైకి కలిపాను. సో అంతే, అలా పైకి కలిపేసిన తర్వాత దాన్ని ఏదైనా ఒక థ్రెడ్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ కట్టాలి. బట్ థ్రెడ్ అయితే నాకు టఫ్గా అనిపించింది, ఇంకొకళ్ళు ఎవరైనా హెల్ప్ ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి నేను సింపుల్గా రబ్బర్ బ్యాండ్ చూస్ చేసుకున్నాను. రబ్బర్ బ్యాండ్ మనం ఈజీగా వేసేసుకోవచ్చు అండ్ దానంతా అది అడ్జస్ట్ అయిపోతుంది కదా. సో నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఈ ఐడియా వచ్చేసి ఎంగేజ్మెంట్స్కి బాస్కెట్ ప్యాక్ చేస్తారు, అలానే మన సీమంతానికి, అలా చాలా అకేషన్స్లో ఇలా బాస్కెట్స్ ప్యాక్ చేయడానికి ఇది చాలా మంచి ఐడియా అనిపించింది నాకైతే. సో ఇలా అన్ని కలర్స్ కూడా నేను ప్యాక్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యాక్చువల్గా నేను తీసుకున్న 3 నెట్ ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒకటేమో చాలా స్టిఫ్గా ఉంది, ఒకటేమో చాలా స్మూత్గా ఉంది. సో మీరు సెలెక్ట్ చేసుకునే నెట్ ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్గా ఉండేలా చూసుకోండి. దానివల్ల ఏంటంటే మనం ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత స్టడీగా ఇలా నుంచుంటుంది. ఇప్పుడు ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది చాలా స్మూత్గా ఉంది. స్మూత్గా ఉండడం వలన ప్యాక్ చేసిన తర్వాత స్టడీగా నుంచోకుండా పడిపోతుంది అనమాట. దానివల్ల కొంచెం లుక్ తగ్గినట్టు అనిపించింది నాకు. తర్వాత వచ్చేసి ఈ బ్లూ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ చూడండి, ఇదైతే చాలా స్టిఫ్గా ఉంది. ప్యాక్ చేసిన తర్వాత చాలా స్టడీగా నుంచుంది అనమాట. దానివల్ల లుక్ చాలా బాగుంది అని అనిపించింది. ఇది వచ్చేసి యాడ్ నాకు $1 ఎంతో పడింది. బట్ ఆ పింక్ కలర్ వచ్చేసి యాడ్ $3 అలా పడింది. సో ఆబ్వియస్లీ కొంచెం ప్రైస్ పెట్టినప్పుడు ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉండడం అలాంటివి అవుతూ ఉంటాయి కదా. సో మీరు కొంచెం చూసి తీసుకోండి. ఇలా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం హార్డ్ ఉండే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల స్టడీగా ఉండి ఇంకా చాలా బాగుంటుంది లుక్ అయితే.
సో నెట్ ఫ్యాబ్రిక్ తోటి బాస్కెట్స్ అన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసేసిన తర్వాత వీటి లుక్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి నాకు ఆ నెట్ ఫ్యాబ్రిక్ పైన అక్కడక్కడ పర్ల్స్ అతికించాలి అని అనిపించింది. అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పర్ల్స్, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలా అతికించాలి అని అనుకున్నాను. బట్ ఆ హడావిడి సిచ్యువేషన్స్లో నాకు ఆ పర్ల్స్ అయితే దొరకలేదు. ఈ కొంచెం పెద్ద సైజులో ఉన్న పర్ల్స్ అయితే డాలర్ ట్రీలోనూ వాల్మార్ట్లోనూ ఎక్కడో దొరికినాయి. సో ఇవి తీసుకొచ్చాము. ఇవేంటంటే కొంచెం పెద్దగా ఉండడం వలన నెట్ ఫ్యాబ్రిక్ పైన అక్కడక్కడ అతికిస్తే అంత బాగాలేదు అని అనిపించింది. సో ఇంకా అందుకని ఆ పైన ఫ్లవర్ లాగా వచ్చింది కదా అంతా ప్యాక్ చేసిన తర్వాత, ఆ ఫ్లవర్ మధ్యలో ఒక్క పర్ల్ స్టిక్ చేద్దాము అని అనుకున్నాను. అంటే నాకు పర్సనల్లీ డీటెయిల్స్ చాలా ఇష్టము. ఆ చిన్న చిన్న డీటెయిల్స్ వల్లే ఒక విషయానికి బాగా లుక్ వస్తుంది, డెకార్కి కానీ ఏదైనా ఇలా ప్యాక్ చేసిన వాటికి కానీ అని అనుకుంటాను నేను. సో అందుకని చిన్న చిన్న డీటెయిలింగ్స్ మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటాను అనమాట. సో ఫైనల్గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇలా ప్యాక్ చేశాను. చాలా రోజుల నుంచి దీనికోసమే ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను అనమాట, అవుట్ఫిట్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. నాకు ఆ పింక్ కలర్ది ఒక్కటే కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఇలా పడిపోతూ ఉండడం వల్ల. మిగతా రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే అవి కూడా బాగానే ఉన్నాయిలేండి. బట్ వీటితో కంపేర్ చేస్తే ఒక 1% తక్కువ ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బై ది వే ఇప్పటిదాకా ఈ వీడియోని మీరు చూసారు అని అంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను ఎప్పుడూ చెప్పను. కొంచెమన్నా నచ్చింది, మీకు ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ ఉంది, ఫ్యూచర్లో మీకు దీనికి సంబంధించినవి ఏవో ఒకటి మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ ఎందుకో తెలీదు, సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య రీసెంట్ వీడియోస్లో చాలాసార్లు మాట్లాడాను దీని గురించి, ఎందుకో ఏంటో తెలీదు. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. సో ఫైనల్గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇలా ప్యాక్ చేస్తాను. రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా పెట్టడానికి ఇక్కడైతే టేబుల్ అరేంజ్ చేస్తున్నాము. అంటే ఈవినింగ్ పట్టు సారీ అవన్నీ కట్టుకుంటాం కదా, సో మాటికి వంగి తీయాలంటే కష్టము, అందుకని కొంచెం టేబుల్ లాంటి దానిపైన పెట్టుకుందామని చెప్పేసి టేబుల్ అయితే అరేంజ్ చేసాము. ఆ టేబుల్ పైన ఒక దుప్పటా ఒకటి వేసాను, గ్రీన్ కలర్ దుప్పటా వేసాను. దాని తర్వాత గోల్డెన్ టేబుల్ రన్నర్ ఒకటి ఉంది నా దగ్గర, సో అది కూడా వేసేసి ఆ బాస్కెట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టాను. బై ది వే యాక్చువల్గా అనుకున్నది ఏంటంటే ఈ స్వీట్ బాక్సెస్ కూడా ఆ గోల్డెన్ కలర్ బాస్కెట్లో పెట్టి ప్యాక్ చేయాలన్నదే యాక్చువల్ ప్లాన్. కాకపోతే ఆ స్వీట్ బాక్స్ సైజ్కి నేను తీసుకొచ్చిన బాస్కెట్ సైజ్కి సింక్ కాలేదనమాట. అంటే ఈ బాక్స్ చాలా పెద్దగా అయిపోయి అస్సలు బాగాలేదు ప్యాక్ చేయడానికి. సో నేను బాక్సెస్ డెలివరీ అయిన తర్వాత డాలర్ ట్రీకి వెళ్ళి అక్కడ రెక్టాంగిల్ బాస్కెట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా ట్రై చేశాను అనమాట. దాంట్లో కూడా ఈ స్వీట్ బాక్స్ అస్సలు ఫిట్ కాలేదు. సో ఇంకా స్వీట్ బాక్స్ అది సపరేట్గా ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి దేంట్లో కూడా ప్యాక్ చేయలేదన్నమాట, అలా సపరేట్గానే అరేంజ్ చేసుకున్నాను. జస్ట్ బొట్టు పెట్టేసి ఆ బాస్కెట్ ఒకటి స్వీట్ బాక్స్ ఒకటి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అలా అయితే ఉంచేసాము దాన్ని. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేశాను కదా రిటర్న్ గిఫ్ట్గా స్వీట్ బాక్సెస్ ఇస్తున్నాను అని చెప్పేసి, చాలామందికి ఈ ఐడియా అయితే నచ్చింది. నేను వచ్చేసి వీటిని సితారా ఫుడ్స్లో కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ నేను చాలామంది ఇంకొకటి అడిగారు ఏంటంటే మీ ఛానల్ చూసి వాళ్ళని అప్రోచ్ అయితే మాకు ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా అని చెప్పి చాలామంది అడిగారు. మీరందరూ అడిగారని నేను వాళ్ళని అడిగాను అనమాట, ఏదైనా కూపన్ కోడ్ కానీ డిస్కౌంట్ కానీ ఏదైనా ఇస్తారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇస్తాము అని అన్నారు. కాకపోతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి వాళ్ళు ఇంకా నాకు ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ కనుక వాళ్ళు డిస్కౌంట్ కోడ్ ఇస్తే కనుక నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ సితారా ఫుడ్స్ వాళ్ళ వెబ్సైట్ అలానే వాళ్ళ కాంటాక్ట్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలాంటి ఏ ఈవెంట్స్ ఉన్నా వాళ్ళు మంచిగా కస్టమైజ్డ్ బాక్సెస్ యూఎస్కి షిప్పింగ్ చేస్తారు. వాళ్ళ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి మీకు చెప్పాను కదా బ్యాచిలర్స్ ఎవరైనా వచ్చినట్లయితే కేన్ బాస్కెట్లో బనానాస్ అండ్ స్వీట్ బాక్స్ పెట్టి ఇచ్చేద్దామని అనుకున్నాను. సో వాళ్ళకైతే ఒక 6-7 బాస్కెట్స్ అలా పెట్టాను. 6-7 ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ 2-3 వైఫ్లు కూడా ఇండియాకి వెళ్ళారనమాట. సో వాళ్ళు కూడా సింగిల్గా వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పేసి సింపుల్గా అయితే ఇలా అరేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో దాదాపు 70-80% ఆఫ్ ద ఫుడ్ మేము బయట కేటరింగ్ ఇచ్చేసాము. బట్ సాంబారు, ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ, ఇలాంటి ఒక 2-3 ఐటమ్స్ ఇంట్లో చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే సాంబార్ ఈజీగానే ఉంటుంది చేసుకోవడం, బట్ ఒక ట్రే వచ్చేసి $120, $130 అలా చెప్పారనమాట. సో కొంచెం ఈజీగానే ఉంటుందిలే అని చెప్పేసి అత్తయ్య ఇంట్లోనే చేద్దాము అని అన్నారు. అండ్ వడియాలు, ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మాత్రం ఇంట్లో చేసుకుంటున్నాము. వంట సైడ్ అంతా కూడా అత్తయ్య చేశారు. ముందు రోజు అత్తయ్య నేను కలిసి
వెజిటబుల్స్ అవి చాప్ చేసుకున్నాము. నెక్స్ట్ డే నేను ఈ డెకరేషన్స్, ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండగా అత్తయ్య వచ్చేసి మొత్తం కుకింగ్ సెక్షన్ అంతా అత్తయ్య హ్యాండ్ ఓవర్ చేసుకొని అంతా చేస్తారు. చూడండి సవ్యసాచి లాగా 2 చేతులతోటి చేస్తున్నారు. తాంబూలము అదంతా తీసుకోవడానికి వచ్చేది నైట్ అనమాట. ఇంకా బయట ఏదైనా లైట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా రకాలుగా ట్రై చేసాము. బట్ మావి బయట స్టెకో వాల్స్, దానికి మేకులు పెట్టినా ఏది పెట్టినా అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా ఒకే ఒక ఆప్షన్ గుమ్మం చుట్టూ ఒకే ఒక సింపుల్ స్ట్రింగ్ లైట్స్ లైన్ పెట్టడము. ఎందుకంటే గుమ్మం కొంచెం వుడ్తో ఉంటుంది కదా, దానికి ఒక 2 మేకులు పెట్టి ఇలా సింపుల్ స్ట్రింగ్ లైట్ ఒకటి హ్యాంగ్ చేసాము. ఇంకా అది కాకుండా వేరే ఆప్షన్ ఏమీ పాసిబుల్ కాలేదన్నమాట అప్పటికప్పుడు. ఇంకా అందుకనే అలా పెట్టేసి అయితే వదిలేసాము. అండ్ తర్వాత మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గరాజ్ అంతా క్లీన్ చేసాము. ముందు రోజు వాటర్ అదంతా కొట్టి పెడదాము అని చెప్పేసి అనుకున్నామని చెప్పి. సో ఇంకా గరాజ్ అంతా వాటర్తో కడిగేసాము. ఎందుకంటే ఫుడ్ అదంతా కూడా గరాజ్లోనే పెడతాం కాబట్టి ఇంకా గరాజ్ క్లీన్గా పెట్టాము. అండ్ కొన్ని ట్రేస్ మిస్ అయినాయి. ఇంకా అప్పటికప్పుడు మా హస్బెండ్ వాల్మార్ట్కి వెళ్ళి ఆ ట్రేస్ కూడా తీసుకొని వచ్చారు. ఈవినింగ్ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్ ఆ బాదం మిల్క్ ఇద్దామని చెప్పి అనుకున్నాము. అంటే హాట్ బాదం మిల్క్ ఇద్దాం అనుకున్నాము. కోల్డ్ అయితే ఆల్రెడీ బయట చాలా చల్లగా ఉంది కదా, అందుకని హాట్ ఇద్దామని అనుకున్నాము. దానికోసం ముందు రోజు నైటే మేము కలిపేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు కలపాలంటే టైం పడుతుంది, రెడీ అవ్వాలి, మిగతా పూజ దగ్గర అంతా చూసుకోవాలి. సో క్లమ్జ్ అయిపోతుంది అని చెప్పేసి ముందు రోజు నైటే చేసేస్తున్నాము. దానికోసం వచ్చేసి మేము ఎంటీఆర్ బాదం మిక్స్ తీసుకొని వచ్చాము. అదేంటంటే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి, దాంట్లోనే నట్స్ ఉంటాయి, షుగర్ కూడా యాడ్ అయి ఉంటుంది అనమాట. సో మళ్ళీ అన్ని మెజర్మెంట్స్ చూసుకొని అలా కలపాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆ బాటిల్ మొత్తం 1 క్యాన్ పాలలో వేసేస్తే మంచిగా మిక్స్ అయిపోతుంది. సో అది అయితే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. డోర్ బయట ఈవినింగ్ పెట్టడానికి అని చెప్పేసి ఇలా ఒక చిన్న టేబుల్ పైన వినాయకుడు అండ్ ఉర్లి పెట్టి, ఇవి వచ్చేసి కోస్టర్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్గా తనే చేసి ఇచ్చారనమాట. సో నాకు బాగా సెట్ అవుతుంది అని అనిపించింది. అందుకని చెప్పేసి ఇలా అరేంజ్ చేశాను. ఆ కోస్టర్స్ అన్నీ పెట్టి ఈవినింగ్ అదైతే బయట పెట్టుకుందామని. సో మేము అవన్నీ అరేంజ్ చేసుకొని కుకింగ్ అంతా కంప్లీట్ చేసే లోపల టేబుల్స్ అండ్ చైర్స్ రెంట్కి తీసుకున్నాం అనమాట. అవైతే డెలివరీకి వచ్చాయి. ఇంకా అవన్నీ తీసుకొని గరాజ్లో అవన్నీ అరేంజ్ చేసేసాము. భోజనాల్లో ఏదైనా యూనిక్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటే మా హస్బెండ్కి ఈ పాన్స్ ఐడియా వచ్చిందనమాట. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, మేము ఇండియా నుంచి స్వీట్స్ కూడా తెప్పించాము. సో ఈ పాన్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. ఇది యాక్చువల్గా కంప్లీట్గా మా హస్బెండ్ ఐడియా అండి. దాదాపు ఒక 2 hours పట్టిందండి. 100 పాన్స్ వరకు కట్టాము. 6 to 7 members ఒక 2 hours అలా కష్టపడితే 100 పాన్స్ అయితే కట్టగలిగాము. యాక్చువల్గా ఈ పాన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మేము ఇండియన్ స్టోర్లోనే తీసుకున్నాము. నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడైతే గుల్కంద్ ఒకటి తెచ్చుకున్నాను. అంటే 2 ప్యాక్స్ తెచ్చుకున్నానులేండి. గుల్కంద్ నాకు పర్సనల్లీ పాన్ తినడం అంటే ఇష్టము. సో అది ఒక ప్యాక్ మిగిలి ఉంది, అది యూస్ చేసాము. అది మొత్తం అందరికీ సరిపోదు, 100 కదా, అన్నిటికీ సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఒక గుల్కంద్ డబ్బా అయితే తీసుకొని వచ్చాము. అండ్ ఆ కలర్ కోకోనట్ అదంతా కూడా మేము ఇండియా నుంచే తీసుకొని వచ్చాం. బట్ ఇక్కడ కూడా దానికి సిమిలర్గా ఉన్నవి ఏవో ఒకటి దొరుకుతాయి. సో ఫైనల్లీ అయితే 100 పాన్స్ కట్టాము. పుల్లలు గుచ్చే వాళ్ళు ఒకళ్ళు, గుల్కంద్ వేసే వాళ్ళు ఒకళ్ళు, కొబ్బరి వేసేవాళ్ళు, సున్నం వేసేవాళ్ళు ఒకళ్ళు, అలా ఒక్కొక్కటి చేశారనమాట. సో ఫైనల్గా ఒక 2 hours కష్టం తర్వాత అయితే ఈ పాన్స్ రెడీ అయ్యాయి. హలో, మార్నింగ్ నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వలేదు. చూస్తున్నారు కదా ఎంత బిజీగా ఉందో. మార్నింగ్ అది మధ్యాహ్నం మేము 1 o'clockకి అలా స్టార్ట్ చేసామన్నమాట పనంతా చేయడం. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 o'clock అయింది. చూడండి 12:59 అయింది. మార్నింగ్ నుంచి చేస్తూ ఉంటే కూడా 12 hours పట్టింది. అది కూడా నిన్న కొంచెం చేసుకున్నాం, అంతకుముందు కొంచెం ప్రిపరేషన్స్ అలా చేసుకుంటూనే ఉన్నాం, అయినా కూడా ఇంతసేపు పట్టిందనమాట. సో ఇప్పుడు పైకి వచ్చాను నేను, కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ చూసారా ఎంత టైర్డ్ అయిపోయిందో, కొంచెం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. అండ్ శారీ ప్లీట్స్ కూడా పెట్టుకోవాలి, శారీ ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ అదొక 2 hours పడుతుంది. అంటే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి ప్లీట్స్ పెట్టుకొని పడుకోవడానికి 2 hours పడుతుంది. సారీ మధ్యలో ఏదో బ్రేక్ వచ్చింది. ఇప్పుడు టైం 1 o'clock అయింది కదా. ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు వస్తున్నారు, డాలస్ నుంచి స్టార్ట్ అయ్యారు అనమాట. ఇప్పుడు ఒక 1/2 an hourలో అలాగా ఇంట్లో ఉంటారు. ఇంకా సో అది ఇప్పటికైతే మేబీ ఈ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను అని అయితే నాకు తెలీదు. సో రేపు వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మేము ఏం శారీస్ కట్టుకుంటాము, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అంతా కూడా దాంట్లో చూపిస్తాను. సో ఈ వ్లాగ్ని మోస్ట్లీ ఎండ్ చేస్తాను అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుస్తాను. సీ యూ, బాయ్.